కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరం పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. అందులో 131 అవార్డ్స్ ప్రకటించారు. అందులో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113 మందికి ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి దాదాపు 12 మందికి పద్మ అవార్డ్స్ ఎంపిక కావడం జరిగింది. అయితే తెలంగాణ నుంచి ఒకసారి చూస్తే నోరు దత్తాత్రేయుడు గారికి వీరికి పద్మభూషణ్ వచ్చింది. అయితే వైద్య రంగంలో ఇతను క్యాన్సర్ నిపుణులు. గడ్డమాను చంద్రమౌళి గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇతను డిఆర్డీఓ శాస్త్రవేత్త. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం వీరికి కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో రావడం జరిగింది. కుమారస్వామి తంగరాజన్ గారికి వీరు కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో రావడం జరిగింది. పాల్కొండ విజయానంద రెడ్డి గారికి వీరు కూడా వైద్య విభాగంలో క్యాన్సర్ స్పెషలిస్టు. గూడూరు వెంకట్రావు గారికి ఇతను కూడా వైద్య విభాగంలోనే. మామిడి రామరెడ్డి గారు పశుపోషణ మరియు సామాజిక సేవకు గాను ఇవ్వడం జరిగింది. అయితే వీరు చనిపోయారు. మరణాంతరం కూడా పద్మ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీపికారెడ్డి గారి కళలు వీరు కూచిపూడి నాట్యం స్పెషలిస్ట్ నాట్యకారిణి. మరొకసారి ఆంధ్ర నుంచి కూడా ఒకసారి మనం పరిశీలిస్తే మాగంటి మురళీమోహన్ గారు ప్రముఖ నటుడు, మనకు తెలిసిన నటుడు మురళీమోహన్ గారు సినిమా రంగం నుంచి వీరికి ఇవ్వడం జరిగింది. గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అయితే రాజేంద్ర ప్రసాద్ మనకు తెలిసిన సినీ నటుడు, హాస్య నటుడు, హీరో గారు చేశారు. వీరికి కూడా సినిమా విభాగంలో కళ్ళ విభాగంలో ఇవ్వడం జరిగింది సినిమా రంగం నుంచి. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి సంగీతం మరియు కళ్ళ విభాగంలో వీరికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ వీరు చనిపోయారు. వీరు కూడా వెంపటి కుటుంబ శాస్త్రి గారికి సాహిత్య విభాగంలో కళల విభాగంలో వీరికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ చెందిన మామిడాల జగదీష్ కుమార్ గారికి సాహిత్య వైద్య విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే వీరు తెలంగాణ ఆంధ్ర నుంచి కాకుండా ఢిల్లీ కోటాలో వీరికి పద్మశ్రీ అవార్డు లభించడం జరిగింది. దాదాపు తెలుగువారు 12 మందికి అవార్డ్స్ రావడం వారికి అందరు నా తరపు నుంచి కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరికి పద్మ అవార్డ్స్ నామినేట్ చేయడం జరిగింది.